హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిణీస్ కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కోసి వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అవి మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని అందులో తగినంత జీలకర్ర, కొంచెం వాము, 4 లవంగాలు, ఒక పెద్ద చెక్క, దాల్చిన చెక్క, కొంచెం మెంతులు వేసుకొని బాగా కలిసేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పదార్థాలన్నిటిని మెత్తగా రోట్లో వేసి దంచుకోవాలి పొడి విధంగా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గింది. తగినంత పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేంత వరకు కలుపుకొని అల్లం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చిక్కటి చింతపండు పులుసుని మగ్గేంత వరకు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చిక్కటి చింతపండు పులుసు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చింతపండు పులుసు మగ్గిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం వేసుకున్న పౌడర్ మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని రోయిలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా పులుసు మసులుతున్నప్పుడు మనం 2 నుంచి 3 సార్లు కడుక్కున్న చేప ముక్కల్ని ఒకటిగా వేసుకోవాలి. మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత అవన్నీ సెట్ అయ్యే విధంగా కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీ చేపల పులుసు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.